నమస్తే. ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గం స్థానికంగా భూత్పూర్ మండల కేంద్రంలో ఉన్నాం. ఏదైతే భూత్పూర్ మండల కేంద్రంలో అన్నదాత ఫర్టిలైజర్ సంబంధించి దాంట్లో జానంపేటకు సంబంధించిన రైతు డిఏపి అయితే కొనడం జరిగింది. తీసుకెళ్ళి అది పంట చల్లుతూ ఉంటే అది అంత చేతుకు అంటుకోవడం కావచ్చు. అది కరెక్ట్ అయినది కాదు, కొంచెం ఫేక్ ఫర్టిలైజర్ అని చెప్పేసి మాకు తెలుస్తూ ఉందని చెప్పేసి వారైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి వాస్తవంగా ఏంటిదని చెప్పేసి తెలుసుకోవడానికి మన ఫర్టిలైజర్ షాప్ దగ్గరనే రైతు అయితే ఉన్నారు. ఆయన గురించి తెలుసుకుందాం. చెప్పనా ఏంది అసలు ఏం జరిగింది సార్? మేము 25 తారీఖు నాడు వేసుకపోయిన 2 సంచులు డిఏపి అని ఈరోజు ఉదయం మార్నింగ్ పొలంలో చల్లుతుంటే మన నూనెలాక నీళ్ళ మీద పోతుంది సార్. అనుమానం వచ్చి నిన్న చల్లిన పిండి వేరే ఉంది, ఈ రోజు చల్లిన పిండి వేరే. నిన్న అంటే మేము పొనకంపల్లి సొసైటీలో కొనమేంటి, ఇంకా ఎమర్జెన్సీ ఇది కొన సొసైటీలో మంచిగా ఉంది. అది ఇక్కడ కొనవద్దంటే ఇట్లా వస్తుందని చెప్పి పొద్దుగాల నేను రైతులతో మా తమ్ముతోటి పంపి తోలిచ్చిన ఇక్కడికి 4 hours ఆయన ఏం రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మన ఏఈగా రైతులతో ఏం సహకరిస్తలేడు. ఏమంటున్నాడు? ఉండండిలే టెస్ట్కి ల్యాబ్ పంపుతాం కానీ 3 రోజులైనా రండి, ఇప్పుడు బదులు వేసుకోపోండి అన్నాడు. ఈ బదులు బదులైనా మళ్ళీ మా ఊరు జానపేటకు ఫోన్ చేసి డబ్బులు ఆడుతున్నారు మీ ఊరిలో అని చెప్పి ఆయనకు ప్రెషర్ చేసి చెప్తాను. మేము పొద్దుగా ఈఓ జానపేట ఈఓకు చెప్పినాడు, మీ ఊరిలో వచ్చింది భూత్పూర్కి వచ్చిండ్రు, ఇట్లా డబ్బులు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేస్తానంటే 4 hours ఉంటాం మేము ఇక్కడ పని పాట విడిచిపెట్టుకుని రైతులను ఆడ కూలీలను విడిచిపెట్టి మేము వచ్చి 6 మంది వచ్చిన. ఇప్పుడు మా తమ్ముడు మా కొడుకు పోయిండు, ఇంత రెస్పాన్స్ లేదు. ఇల్లే ఉండాలి, ల్యాబ్ పంపుతాం, అది పంపుతాము, ఎల్లుండి పంపుతాం. మళ్ళీ ఇప్పుడు నేను సార్తో ఎస్ఐతో కోరుతుందంటే ఇలాంటికి ఇప్పుడే పంపుతా అంటున్నారు. ఏందనేది మాకు రైతులకి ఇంత కూడా ఏ వారు కూడా సహకరిస్తలేడు. ఉదయం 4 hours అయింది, వాళ్ళ తిట్టే మాట్లాడుతున్నా, మా తిట్టే ఏం మాట్లాడతారన్న. ఎన్ని సంచులు తీసుకోపోయినా? 2 సంచులు కొన్నాను. 2 అట్లనే ఉన్నాయి. 2 అట్లనే ఉన్నాయి. అది నవ్వులు చూస్తే ఉప్పు మొత్తం సేమ్ ఉప్పు అమ్మినట్లు ఉంది. ఉప్పు 6 ఉంది. మేము తీసుకుపోయిన సంచుల మీద 6 ఉంటే వాళ్ళే ఏమన్నారంటే ఈ పిండి ఆ పిండి ఒకటే, మా దాంట్లో గోదాంలో ఉంది, తీసుకుపోయి సూతం దారని చెప్పి వాళ్ళు షట్టర్ తెరిచిండ్రు. తెరిచి చూస్తే దాంట్లో 6 లేదు, 7 ఉంది లాట్ నెంబర్. ఈ సంచికి ఆ సంచికి చాలా తేడా ఉంది. ఒక్కటి కూడా ఆ సంచుల్లో ఒకటి 6 ఒకటి కూడా లేదు. అయితే దాంట్లో ఇంకా మాకు కొంచెం ఇది అనిపిస్తుంది, 6 ఎందుకు లేదు అని. అంటే అవి అయిపోయిన ఆర్డర్, వాళ్ళు తీసుకుపోయిన ఆర్డర్, వాళ్ళ సంచులు తెప్పిస్తాం ఆర్డర్, వాళ్ళ సంచులు తెస్తే మేమేం చేస్తాం అని చెప్పి మేము కూడా రిసిప్ట్ కూడా ఈ రిసిప్ట్ ఉంది. ఈ రిసిప్ట్ ఇది ఏమనుకోవాలి అంటే ఈ రిసిప్ట్ ఇట్లా ఉంది అని మేము అడిగితే ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఒరిజినల్ ఇస్తాము అంటున్నారు. షాప్ నెంబర్, షాప్ పేరు, అడ్రస్ ఇదే. అయితే మళ్ళీ ఇప్పుడే ఒరిజినల్ ఇస్తామంటారు. నేను ఉండేమన్నా ఇప్పుడు ఒరిజినల్ ఇస్తే మేమేం చెప్తాం సార్, కాగితం ఒరిజినల్ ఇస్తే మేమేం చెప్తాం, పిండే బాగాలేనప్పుడు అని చెప్పి మేము. ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకోపోయారు? ఎప్పుడేం తీసుకోపోలేదు, ఇదే ఫస్ట్ టైం. అంతా జానం పెట్టాలి, అంతా జానం. గోదాంలో అయిపోయింది, పొలకంపల్లి అయిపోయినందుకు ఇక్కడికి వచ్చినాం. లేకపోతే పొలకంపల్లిలో మంచి పిండి ఉంది, ఆడ తీసుకుపోయినా చల్లినా మంచిగా ఉంది. ఇది కరుగుతలేదు. మన పిండి ఇట్లా చల్లితే మంచిగా మనకు లాగా మీన అవుతుంది. ఇప్పుడు ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తారు కాబట్టి మీకు నాకైతే చిన్నప్పటి నుంచి నేను చేసిన కదా, నాకు అనుభవం ఉంటే నేను చూసిన. మా బాయ్ కాడికి పోయి మావాడు ఫోన్ చేసిండు, అన్న ఇట్లా సంగతి రా అంటే నేను ఆడుకోయి చూసిన. చూస్తే పిండి వేరే ఉంది అని చెప్పి వేసుకొని వచ్చిన. వీటికి వేసుకొని వెళ్ళినట్టు ఏవో సాబుని అడిగితే ఎల్లుండి చేస్తాం, నాకు రేపు పని ఉంది అన్నాడు. నేను 2 గంటలకు అడిగిన సార్, ఇప్పుడు 2 అవుతుంది, ఎల్లుండి చేద్దాం అంటున్నా. ఇప్పుడు 2 అవుతుంది కదా సార్, ఈ 2 గంటలకే ఇప్పటి నుంచి 6 గంటల వరకు చేద్దాం అంటే లేదు, ఆ కాగితాలు తేవాలి, అవి తేవాలి, ఇవి తేవాలి, పొద్దు పోతుంది, రేపులే ఎల్లుండి చేద్దాం అని అంటే ఇంకా మేమేమన్నా అడిగాం సార్. అయితే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అది నకిలీది అని చెప్పేసి. దానికి సంబంధించి మీ యొక్క రెస్పాన్స్ కూడా కరెక్ట్ లేదని చెప్పేసి అంటారు. రెస్పాన్స్ కరెక్టే ఉందండి. యాక్చువల్గా ఏంటంటే న్యూస్ పేపర్లో నకిలీ డిఏపి అని రెగ్యులర్గా వార్తలు వస్తున్నందుకు రైతులు కూడా అదేదో అనుమానపడ్డారు నకిలీ డిఏపి అని. కానీ అది నకిలీ డిఏపి ఏం కాదు. దానికి సంబంధించిన ఇన్వాయిస్లు కానీ, కంపెనీ డీటెయిల్స్ కానీ, స్టాక్ రిజిస్టర్ ఎంట్రీ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయి. అది కూడా రైతులు ఏమంటారు అంటే అది వాటర్ వేస్తే కరగట్లేదు అంటున్నారు. మీ ముందే కావాలంటే ఇప్పుడే దాన్ని నీళ్ళు తెచ్చి దాన్ని వేసి కరిగి చూపిద్దాం. మనకి లైవ్ కరుగుతుంది, ఇప్పుడు చూపిద్దాం. తీసుకురా మగ్గు. ఫెర్టిలైజర్ డైరెక్ట్ బిల్లు ఈ పాస్ మిషన్ లో ఉంటుంది. ఈ పాస్ మిషన్ లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సివిడి గ్రాన్యువల్స్ అని ఇచ్చినాం సార్ ఒకటి. అయితే ఇది మిషన్ లో ఉండదు, కాకపోతే వాళ్ళకి ప్రూఫ్ ఆటో వచ్చినప్పుడు వాళ్ళకి ప్రూఫ్ కోసం అని ఇది రాసిస్తాం సార్, అంతే. ఆల్రెడీ మిషన్ లో ఎంట్రీ అయింది అనేది, ఆధార్ కార్డు ఎంట్రీ చేసుకున్నాం. ఇంతకు ముందు మీరు అమ్మినాయన్ని ఇట్లే ఉన్నాయా లేక ఇది ఒక సంచి ఇట్లా ఉందా? ఈ ఒక్కరే వచ్చింది సార్, ఎవరు రాలేదు. 200 బ్యాగ్స్ కు దగ్గర 150 బ్యాగ్స్ పోయినవి, ఎవరు ఏం రాలేదు. వీళ్ళు 2 బ్యాగ్స్ వాళ్ళే వచ్చింది. ఇప్పుడు రైతులు వాళ్ళు కష్టపడి పంట చేసుకునేటోళ్ళు, ఇప్పుడు మీరు ఇటువంటి ఫేక్ వాళ్ళు నకిలీ, ఇప్పుడు వాళ్ళు ఏళ్ళ నుంచి చేసారు, వాళ్ళకి తెలియదా నకిలీ ఏదో వాస్తవం ఏదో? సార్ మేము కన్నా మీకు ఆల్రెడీ మా దగ్గర వేరే ఏది ఉండదు సార్, బాజాబ్తా ఎంట్రీ ఉంటుంది. ఇది డిఏపి ఇన్వాయిస్
ఇప్పుడు వచ్చిన బిల్ అది నాకు వచ్చింది మొన్ననే వచ్చింది సార్. మేము అట్లా రికార్డు అన్ని మెయింటైన్ చేస్తామా సార్ అట్లా 6 అనేది లేదే సార్. దాంట్లో అంటే ఇప్పుడు రైతులు ఆల్రెడీ ఇంతకు ముందు పొలకంపల్లి సొసైటీలో కొనుక్కొని పోయారంట. మరి ఒక కంపెనీ ఒక లాభం నేను ఏమంటున్నా అంటే అక్కడ లేదు సమస్య, మరి ఇక్కడ మీ వాళ్ళకేం పర్సనల్ గడ్జ్ అయితే ఏమి ఉండదు కదా. ఉండదు, నేనేం ఉండదు అంటలేను. వాళ్ళ కుకంగా రాగానే ఇప్పుడు స్లిప్ తీసుకొని వచ్చింది, దీంట్లో ఏం లేదంటే ఇది నేనే రాసి ఇచ్చిన, మీకు ఆటో పర్పస్ కోసం రాసి ఇచ్చినామని చెప్పినావు. నేను ఇవ్వలేదు అంటే నా తప్పు కదా సార్. అది వాళ్ళు తీసుకొని పోయి ఆటో పంపించారు, పంపిస్తే తీసిపోయి ఇప్పుడు మీరు 2 సంచులు కొనుక్కొని వెళ్ళారంట, 2 సంచులు ఇదే పరిస్థితి అంటున్నారు. లేదు సార్, అందరికి ఇచ్చినాము, ఎవరు ప్రాబ్లమే లేదు సార్. బాధపడితే కోరమండల్ కంపెనీకి చూడండి, మీరు ఇన్వాయిస్ చూడండి, రికార్డు చూడండి, మాకు అట్లా ఏముండదు సార్. అంటే లాట్ నెంబర్ అనేది కొన్ని ఎన్నో వస్తాయి సార్ వ్యాగిన్ లో. ఏ వ్యాగిన్ లకి ఏది వస్తుందో మనకేం తెలుస్తుంది సార్. బాధపడితే మనకు వ్యాగిన్ నుంచే వస్తుంది వెహికల్. మనం ఎందుకంటే మనం కూడా డౌట్ పడాలంటే ఎవరి దగ్గర నా డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొంటేనేమో నేను ఒక డౌట్ పోతా, నాకు డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి మాకు ఆ డౌటే లేదు, మనకు వచ్చేది వ్యాగిన్ నుంచే. సో ఇప్పుడు ఇది నకిలీది అంటురా కదా? కాదు సార్, ఒరిజినల్ ఇది. ఇప్పుడు అదేదో టెస్ట్ సార్ ఏదో అంటున్నారు కదా, పంపిస్తున్నాం మేమే. మీరు బ్యాగులు కావాలి ఫస్ట్, ఇష్టం వచ్చినట్టు ఇట్లా బ్యాగులు పంపితే రిటర్న్ అయిపోతుంది శాంపుల్. ఆ బ్యాగ్స్ కావాలి, ఇలాంటి బ్యాగ్స్ పంపకూడదు యాక్చువల్గా. అయినా కూడా నేను రిస్క్ తీసుకొని పంపుతున్నాను. రిటర్న్ అయిపోయి నాకు మెమో వస్తుంది దానికి సంబంధించింది. దీనికి సపరేట్ బ్యాగ్స్ ఉంటాయి, సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. ఇమీడియట్గా పంపడంటే బ్యాగ్స్ లేవు కాబట్టి బ్యాగ్స్ తెప్పిస్తాను పంపదామని చెప్పాను నేను, అంతే. అయినా తెప్పించిన వేరే కంపెనీ వాళ్ళ దగ్గర. వెనక ఇట్లా ఉన్నది, ఇప్పుడు మళ్ళీ ఎట్లా చేయాలి దీన్ని? వీళ్ళు వెయిట్ చేసేటట్టు ఉంటలేరు, వచ్చేప్పుడు కూడా ఆగట్లేదు. ఇప్పుడు రైతులు అంటే వాళ్ళకు అంటే కొనుక్కపోయి ఆల్రెడీ చల్లేటప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చిందంట అది. సో అంటే ఒక ఇట్లా అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే పేపర్లో మీడియా కవర్ చేస్తుంది నకిలీ డిఏపి అని, కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కొద్దిగా తేడా వచ్చిన అనుమానం అనేది వస్తుంది. కానీ మనం శాంపుల్ అమ్మిన తర్వాతనే సబ్స్టాండ్ వస్తేనే అది నకిలీ అవుతుంది. సబ్స్టాండ్ వచ్చినంత మాత్రం నకిలీ కాదు, అది 0% రావాలి. అంటే ఇట్లా తడి అంటుకుంటున్నది అంట చేతులకి, ఎప్పుడు వేరేది అట్టుకోలేదు అంటున్నారు, ఇది ఒకటే అంటుకున్నది. ఇప్పుడు మీరు ఏదో అంటారు కదా, అదే తెప్పియండి, వాటర్ తెప్పియండి, ఈయన టెస్ట్ చేద్దాం మనం. మీరు కూడా సొసైటీలో కూడా తీసుకుని అన్నారు కదా మూసాపేటలో, అది కూడా బ్యాగ్ తీసుకురండి, టెస్ట్ చేద్దాం. 2 పక్కన పెట్టి మీకు తేడా ఉందో లేదో తెలుస్తుంది. ఎలాంటి అనుమానం లేదండి, ఇది ఒరిజినల్. ఆల్రెడీ డీసీలు ఉన్నాయి, కంపెనీ నుంచి వచ్చిన స్టాక్, ఎలాంటి డౌట్ కూడా లేదు. అందుకే మేము శాంపుల్ ఇక్కడ భూత్పూర్లో ఇక్కడ అనుమానస్పదంగా ఎక్కడ ఫర్టిలైజర్లు దొరికినాయి మీకు ఏమన్నా? దొరకలేదు. ఏ రైతులన్నా కంప్లైంట్ చేశారు? చేయలేదు, ఇప్పటిదాకా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం కంప్లైంట్ ఇదే. ఇక్కడ ఏంటి నార్మల్గా ఎంత టైంలో కరుగుతుంది డిఏపి అనేది? ఎంత టైంలో కరుగుతుంది? మీరు చెప్పండి, మీరు ఏవో కదా మీకు సంబంధించి. కరుగుతుంది ఒక 15 నిమిషాలు. కరగదు. యాక్చువల్గా డిఏపి అనేది ఏంటంటే మనం పొలంలో వేసిన తర్వాత మనం వాటర్ పెట్టుకుంటాం కదా, అయినా కూడా డిఏపి అలాగే ఉంటుంది. దాన్ని అడుగుపిండి అందుకే ఉంటుంది, ఎందుకంటే అడుగు అలాగే ఉంటుంది, మొక్కకు సప్లై చేస్తుంటుంది అది. ఇప్పుడు మీరు 15 నిమిషాలు కరుగుతుంది అంటారు కదా, చూద్దాం 15 నిమిషాలు మరి కరుగుతుందా లేదని. సో పైన కోటింగ్, ఆ బ్లాక్ కోటింగ్ అనేది కరుగుతుంది అంటారు. తెలుస్తుంది దానికి సంబంధించి. అంతకు మించి అంటే మీరు విలేజ్ కూడా ఫోన్ చేసి రైతులు కావాలని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు, అందుకని ధర్నా అంట అని చెప్పేసి చెప్పారంట కదా. ఎవరన్నారు? ఫోన్ చేయండి సార్. ఎవరు మీరు కాల్ చేయండి. ఎవరు చెప్పారు మీకు? సార్ చెప్పిండు, ఫోన్ చేసి ఏవో చెప్పిండు. ఏం చెప్పినట్టే డబ్బులు డిమాండ్ చేస్తున్నారట శేఖర్ అని. శేఖర్ ఫోన్ చేసిండు. మీరు చెప్పండి ఏవో చెప్పిందంటారా? వీళ్ళు డిమాండ్ చేసింది లేదు, వీళ్ళు తెలవాలి కదా, నాకేం తెలుస్తుంది. మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రైతులు ఎంత చెప్పినా వినట్లేదు. సురేష్ ఇది మంచి స్టాక్ అని చెప్పాను, అంతే. డబ్బుల కోసమే వాళ్ళు ఈ విధంగా ఇష్యూ చేస్తున్నారంటే చెప్పారు. అది వాళ్ళకే తెలియదు, మళ్ళీ నాకు తెలియదు. మీ పేరు చెప్పారంట, మళ్ళీ నాకు తెలియదు. మీరు చెప్పారని చెప్పి నేను చెప్పలేదని చెప్తున్నా కదా. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పండి, ఆయనకి చెప్తారండి. అది ఆయనే అడగండి. చెప్పండి, ఒకవేళ డిమాండ్ చేస్తే డిమాండ్ చేశారని చెప్పండి, అది ఆయననే అడగండి. మీకు ఫోన్ చేసి ఏమని చెప్పిండు సార్? మాకు ఏవో ఫోన్ చేసి ఏమన్నా అంటే మీరు షాంపిల్ తీస్తారు, రేపు తీసుకుంటున్నారు కదా, సంచులు తీసుకురండి, షాంపిల్ తీస్తారు, దానిలో బదులు 2 బస్తాలు తీసుకుంటున్నారు కదా, తీసుకోపండి అంటే లేదు సార్ మాకు ఇట్లా ఇవి నకిలీ సంచులు అంతా దీనికి పరిష్కారమే లేదా అని అంటే మీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని. మేము డబ్బులు చెప్పారా? డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆయనకి ఎవరు చెప్పారంట? ఏవోకి ఎవరు చెప్పారంట? సార్ ఒక్క నిమిషం సార్.
ఎవరు చెప్పారంట ఆ ఏవోకి ఎవరు చెప్పారంట రైతులు డబుల్ డిమాండ్? సార్ మీకు ఎవరు ఫోన్ చేసింది సార్? షాపులు ఫోన్ చేసి అంటే లేదు వాళ్ళు షాపులు చేయలే ఆడున్న ఏమో సార్ ఫోన్ చేశారు. ఇక్కడ ఉన్న ఏవో సార్ చెప్పారు. మేము మీకు కావాలి పరిష్కారం ఏంటి సార్? ఇంత సేపు లేదని అడిగినాం అంటే మీరు డబ్బులు డిమాండ్ చేసింది లేదు, ఏమి చేసింది లేదు వాళ్ళని. ఓకే, కావాలంటే అక్కడ ఉన్న రైతులు ఇచ్చేసా. సో మీ పేరు చెప్తా ఉన్నాడు సార్ అబ్బాయి కూడా. అబ్బాయి చెప్పాడండి. ఎవరు చెప్పారు? అబ్బాయి చెప్పినా నేను మీరు ఏవో చెప్పారు. ఏవోతో మాట్లాడండి. సార్ ఏవో నెంబర్ ఏవో చెప్పినప్పుడు నా పరిధిలో ఏముంది? శాంపుల్ చేయడం, స్టాక్ సీజ్ చేయడం, రెండు మాటలే నా పరిధిలో ఉంది. అక్కడ ఇన్ఫర్మేషన్ సురేష్, అదే నేను డబ్బులు అడిగానని చెప్పి ఇక్కడ చెప్పిరంట. నువ్వు మాట్లాడు, మీడియా వచ్చింది, స్పీకర్ పెట్టి మాట్లాడు. హలో, నమస్తే అండి, సురేష్ గారా ఏవో ఏఈఓ? అవునండి, నేను వస్తున్నా. సో ఏఈఓ గారు, ఇది ఇక్కడ ఉన్న మీ పేరు సార్? మురళీధర్. ఏవో మురళీధర్ గారు మీకు ఫోన్ చేసి రైతులు ఇక్కడ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, అందుకని ఇష్యూ చేస్తూ ఉన్నారని చెప్పారేమన్నా? మురళీధర్ సార్ అని చెప్పలేదు, మీరు సంచి ప్రాబ్లం అయిందని చెప్పి వచ్చారు. సంచి తీసుకొని పోండి, డబ్బులు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు నాకు అంటున్నారు. అది క్లారిటీ లేదు. సంచి అయితే తీసుకొని వెళ్ళండి మీరు. అది శాంపుల్ మేము ల్యాబ్కి పంపించి రిజల్ట్ తీసుకొని వచ్చి మీకు చూపిస్తామని చెప్పినాము. మీరు రిజల్ట్ చూపించుడు కాదు సార్, ఇప్పుడు ఏదైతే రైతు ఉన్నాడో రైతు వాళ్ళ కొడుకుకి మీరు ఫోన్ చేసి రామే అతను ఫోన్ చేసి అక్కడ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారంట, అందుకని ఇష్యూ చేస్తూ ఉన్నారని మీరు చెప్పారంట ఈ ఏవో పేరు చెప్పి. లేదు సార్, మేము వస్తున్నాం, మేము ముసాపేట బయలుదేరినాం, వస్తున్నాం సార్ అక్కడికి. కాదు సార్, మీరు రైతులని ఇంత ఇబ్బంది పెట్టుడు కరెక్టేనా ఇది? ఎవరు ఇబ్బంది చేస్తారు సార్? మరి ఇప్పుడు రైతులు ఎంతమంది వాళ్ళ పనులు కొట్టుకొని పండ్లున్న కాలము ఈ నకిలీదా ఫేకుదా ఎవరెవరు అలిగేషన్ వాళ్ళ మీద వాస్తవాలా ఏవో తెలియకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఏవో చెప్పారని అక్కడ చెప్తా ఉన్నారు. వాళ్ళేమో మీరేమో ఏం చెప్పట్లేదని. నేను వస్తున్నాను చెప్తున్నా కదా సార్. వస్తున్నాడు రాలేదు. రండి. ఇది ఎంబడే చెక్ చేసి నకిలీ అని చెప్పి ఇట్లా చేతిలో పట్టుకొని టెస్ట్ చేసేది కాదు, ల్యాబ్కు పంపితే తెలుస్తుంది నకిలీ అని చెప్పేసి. సో ఇది ఏదైతే మాకు అనుమానం ఏంటి సార్? ఇప్పుడు ల్యాబ్ పంపు ఎల్లుండి పంపుతామన్నారు 3 days తర్వాత. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ పోతా అంటే ఇప్పుడే పిలిపించి ఇప్పుడే ల్యాబ్ పంపుతాను అంటే అనుమానం వస్తలేదు. చెప్పండి సార్. లేకుండా అన్నాడు. అదే అది ఫస్ట్ నుండి ఎల్లుండి అని చెప్పండి. మళ్ళీ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ పోతా అంటే ఏం లేదు, ఇప్పుడే నేను పిలిపిస్తే ఇప్పుడే ల్యాబ్ పంపుతా అంటాడు. అనుమానం వస్తుంది అది ఎవరికన్నా. అంటే ఫస్ట్ 3 days అన్నారంట, దెన్ ఆఫ్టర్ పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటే మీరు ఇప్పుడు చేద్దాం సరే, నా వర్షం కూడా మీరు వినాలి. ఏమి వినాలంటే నేనేం చెప్పినా 2 బ్యాగులు తీసుకెళ్ళిందా, ఆ బ్యాగులు ఎవరి దగ్గర ఉన్నాయి? వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఆ బ్యాగ్ కూడా మీరే పెట్టుకోండి, ఇక్కడ తీసుకురాకండి షాప్కు. మీకు అంత డౌట్ ఉంటే నేను మీకు ఫోన్ చేస్తాను, బ్యాగ్ తీసుకురండి, అదే బ్యాగుల నుంచి శాంపుల్ తీసి పంపుతా అని చెప్పిన. నేను బ్యాగులు తెచ్చి మీరు ఇక్కడ పెట్టిరా, మీ దగ్గర ఉన్నాయి ఆ బ్యాగ్స్. గట్ల కాదు సార్, ఇప్పుడు మీరు ఒక ఏఈఓగా మీది ఏంటంటే ఇక్కడ ఏదన్నా అనుమానమే ఉంది అనుకుందాం, మీరు వచ్చేసి దీని విషయంలో నేను శాంపిల్ పంపించేస్తా అని చెప్పేసి మీరు దాన్ని వేరే విషయంలో 3 days 2 days అని చెప్పి వాళ్ళని కాంప్రమైజ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించింటే అయిపోతుంది. కానీ మీరు మళ్ళీ అక్కడ ఫోన్ చేసి కంప్లైంట్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, వెళ్ళి మళ్ళీ వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి కాంప్రమైజ్ అయ్యి ఓకే సార్ ఎల్లుండి తీద్దాం, మా దగ్గర ఉన్నాయి బ్యాగ్స్ అని చెప్పారు. లేదు మీకు కావాలంటే కూడా చెప్పండి, ఆ స్టాక్ ఇక్కడ 2 బ్యాగులు ఇక్కడ పెట్టండి, వేరే బ్యాగులు కూడా తీసుకోండి, ఆ 2 బ్యాగులు మీరే పెట్టుకోండి, మళ్ళీ పిలిచిన తర్వాత వాటిలోనే శాంపుల్ ఇద్దామని చెప్పిన. ఆయన కూడా వెళ్ళిండ్రు, మళ్ళీ వాళ్ళు వచ్చారు, అది జరిగింది అనమాట. శాంపిల్ పంపిస్తా ఉన్నారు. పంపిస్తాను పంపించి వాళ్ళకు అడిగిందా? నేను వాళ్ళ ముందే పంపిస్తా ఉన్నాను. నూనె మంగళాకు ఉందా? అందరూ వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు కదా, ఎవరైనా టెస్ట్ చేయండి, చెప్పండి కరెక్ట్ కరుగుతుందా కరుగుతలేదా చెప్పండి. 20 నిమిషాలు తొందరగా కరగదు అన్నాడు. కరిగింది సార్, కరిగింది కానీ వీళ్ళు ఏమంటారు నూనె ఎప్పం కాంటారు, ఇది అంటారు నూనె సార్. ఇది యాక్చువల్గా ఫిల్టర్ మెటీరియల్ అయితే కరిగింది అది. మీరు ఇంతకుముందు అంటే జస్ట్ మీన పై లేయర్ మాత్రం కరగచ్చు, పై లేయర్ మాత్రం కోటింగ్ మాత్రం. ఇప్పుడు టోటల్గా అది వైట్ లాగా వస్తుంది మధ్యలో, అదే ఫాస్ఫేట్ అంటారు దాన్ని. ఓకే, మీకు మనోగ్రోమర్ ఎంపలే కూడా వస్తారండి, సప్లై చేసిన వాళ్ళు కూడా మాట్లాడతారు. కావాలి వస్తాడు ఆయన ఇంకో ఫోన్ చేసాం సార్ మేము. సో ఇది చెప్పండి, రైతులు మీదే ఆల్రెడీ వెళ్ళిపోయారు, కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ వచ్చారు అని చెప్పేసి అనే విధంగా అంటా ఉన్నారు. పోతామంటే
ఇప్పుడు బ్యాగులు తీసుకో అంతకుముందు మా వద్ద బ్యాగులు లేవు, బ్యాగులు తెప్పిస్తామన్నారు. నేను పోలీస్ స్టేషన్ పోయేటాలకు బ్యాగులు వచ్చినా ఆయన వచ్చిండు. మీకు ఫోన్ చేసి మీరు రమ్మని అంటే అంతకుముందు అదే మా ముందర షాపులు తీసి పంపించి సంతులు మీద పెట్టుకుంటే వెళ్ళిపోతుంది కదా. 4 hours అవుతుంది. మళ్ళీ మాకు రెస్పాన్స్ లేకుండా నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతా, మీకు ఫోన్ చేసినాక అప్పుడు బ్యాగులు వచ్చినాయి. అంతకుముదు బ్యాగులు ఏది షాంపిల్ తీసి పంపితే అయిపోతుంది మా ముందర. మీరు 4 hours మీ శాంపిల్ మరి ఎన్ని గంటలకు వచ్చేసారు చూడు, ఇప్పుడు ఎంత టైం చూడండి, మీరు టైం చూడండి. ఏం చెప్పినావు? ఈ నెంబర్ లేదు, గోదాం చేస్తారు, దీంట్లో 6 ఉంది, దాంట్లో 7 ఉంది. మళ్ళీ బ్యాగులు ఎట్లకెళ్ళి వచ్చినాయి ఇప్పుడు? ఇంతకుముందుకు బ్యాగులు లేవు, ఎల్లుండి వస్తామని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు బ్యాగులు ఎట్లా వచ్చింది? నేను పోలీస్ స్టేషన్ పోయి మీకు ఫోన్ చేస్తే ఎల్లుండి షాంపులు అవి లేవు ఇవి లేవు అని చెప్పి ఇప్పుడు మాకైతే ఇప్పుడు టైం అయితే వేస్ట్. అది న్యూక్లియర్ డూప్లికేట్ అది షాంపిల్ చేస్తే తెలుస్తుంది కానీ ఇప్పుడైతే మాకైతే 4 hours టైం వేస్ట్. ఇప్పుడు రైతులు మేము ఆడ కూలీలను పెట్టి వచ్చినాం. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి 6 మంది వచ్చినాం. ఇప్పుడు 2 వెళ్ళిపోయింది మా కొడుకు ఆడ కూలీలకు ఉండరని. ఇప్పుడు ఇంతమంది టైం వేస్ట్. అదే మాట అప్పుడే చెప్పి మేము షాంపిల్ పంపిస్తాం బాబా అని ఏవో చెప్పి కొద్దిగా షాంపిల్ తీసుకొని పెట్టి అయిపోతే వెళ్ళిపోతుంది కదా. చెక్ చేస్తే వేరే సంస్థ తీసుకొని అయిపోతుంది. ఏం చెప్పలేదు. ఇప్పుడు మీకు ఫోన్ చేసినాక నేను పోలీస్ స్టేషన్ పోతా అంటే అందరూ వచ్చిండు వేరే ఇస్తాను కానీ ఈ షాంపిల్ పంపము ఎల్లుండి రాకుండా అంటారు. ఎల్లుండి అంటే ఇంకా మాకు కాంప్రమైజ్ అయినట్లు కదా. మాకు డౌట్ ఏంటంటే అంటే దీని మీద 6 ఉంది, దాని మీద 7 ఉంది లాట్ నెంబర్. అప్పుడు నేను వచ్చాడితే అన్ని లాట్ అని అన్నాడు. అన్ని మీద అదే ఉండాలి కదా సార్, 6 ఉండాలి కదా, 2 వస్తుంది. లేదు సార్, మనం లాట్ నెంబర్ అనేది చూడం మనము. అది ఏది వస్తుందో ఏం కదో మనం సంచులు దింపుకుంటాం. మనకు వచ్చిన బ్యాగ్ ఫస్ట్ ఏమన్నావు నువ్వు? ఇదే గోదాం లా ఉంది, అవును ఉంది, లాట్ నెంబర్ అదే ఉంది అని చెప్పినావు. అదే ఏం చేసినాం జరాగు నువ్వు ఏం చేసినాం? తెరిచినాక చూస్తే ఇక్కడ 6 ఉంది, 06 ఇది ఉంది, 07 అది ఉంది. మాకు ఎంత అనుమానం వస్తుంది చెప్పు నువ్వు? మాట్లాడిందే కదా నువ్వేమన్నావు? దాంట్లో కూడా ఇదే ఇప్పుడు మీరు వచ్చి చూస్తే చూడండి. మరి 7 ఉంది, 6 ఉంది. ఆ సంవత్సరం మొత్తం దేవులాడితే కూడా 6 వెళ్ళనే వెళ్ళదు. చెప్పండి కదా, చూస్తే ఉంటూ ఉండొచ్చు. వెళ్ళదు. ఎటకెళ్ళి పిండి వేరే, ఎటకెళ్ళి అన్నా వేరే పిండి అన్నా కన్నా అన్నా